తెలంగాణ స్టూడెంట్స్ కి ఒక బ్యాడ్ న్యూస్. అలాగే ఏపీ విద్యార్థులకి, ముఖ్యంగా ఏ రీజియన్ వాళ్ళకి కాస్త ఊరటనిచ్చే వార్త. అంటే కంప్లీట్ గా గుడ్ న్యూస్ అని చెప్పను. ముఖ్యంగా ఏ వాళ్ళకి, ఎందుకంటే కట్ ఆఫ్ పెరిగింది లాస్ట్ టైం కన్నా. సో ఇది జరిగినా కానీ, కాకపోతే కొద్దిగా బార్డర్ లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా ఎక్కువ మార్కులు వచ్చి బార్డర్ లో ఉన్న ఉండి కూడా సీట్ రాదు అనుకున్న వాళ్ళకి కొద్దిగా అవకాశం వస్తుంది దీనివల్ల. ఇది కూడా లేకపోతే కనీసం అవకాశం కూడా ఉండేది కాదు. దీనివల్ల అవకాశం వస్తుంది. సో అసలేంటి అనంటే, మీ అందరికీ తెలిసిందే, నిన్న ఒక వీడియో అయితే నిన్న, మొన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. సో ఒక న్యూస్ పేపర్ వాళ్ళు, సో 15% కోటా, స్థానికేతర కోటా ఎత్తేసారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత చాలా న్యూస్ పేపర్స్ కూడా ఏశారు ఆ నెక్స్ట్ డేనే. సో జరిగిపోయింది, ఇంకా ఇయర్ లేదనుకున్నాము. సో కానీ ఇవాల్టి న్యూస్ పేపర్‌లో మళ్ళీ ఆ వార్త గురించి ఇచ్చారు. అయితే ఈసారి 15% 15% స్థానికేతర కోటా యథాతథం అన్నట్లుగా ఇదైతే ఇచ్చారు. సో ఇదొక గుడ్ న్యూసే ముఖ్యంగా ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఎందుకనంటే తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఆల్రెడీ బోర్డర్ మార్క్స్‌లో ఉంటారో, అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా కొద్దిగా లాస్ట్ ఇయర్ రేంజ్‌లోనే మార్కులొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి డెఫినెట్‌గా ఈ 15% కూడా వాళ్ళకే ఇచ్చేసుంటే అందరికి కూడా సీట్‌లొచ్చేసి ఉండేవి. సో వాళ్ళందరూ కొద్దిగా హోప్స్ పెట్టుకొని ఉండుంటారు. అందుకే నేను ఇప్పటిదాకా కట్ ఆఫ్ వీడియో అయితే ఏది చేయలేదు. అంతుండిద్దని చెప్పి అయితే ఏం చేయట్లేదు. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో కూడా ముఖ్యంగా ఏపీ గురించి చేస్తాను. ఏపీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వాటి గురించి చేస్తాను. మేబీ నెక్స్ట్ వీక్ అట్లాగా. సో కట్ ఆఫ్ రేంజ్ ఏ విధంగా ఉండొచ్చని చెప్పి కూడా మీకు అనాలిసిస్ చేస్తాను. ఎందుకనంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇది ఏపీలో ఇంకా బి అండ్ సి కేటగిరీ సీట్స్ ఉంటాయా? ఉండవా? గవర్నమెంట్ కాలేజెస్‌లో అవన్నీ కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది కాబట్టి వాటి గురించి చేయట్లేదు. సో అవన్నీ తెలుసుకొని కూడా చేయడం మంచిదని చెప్పి చేయలేదు. సో నెక్స్ట్ వీక్ అట్లాగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చెప్పి వీడియో అప్‌లోడ్ చేస్తాను. డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే, తెలంగాణ విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు కూడా చేరొచ్చు. 2024, 20 విద్యా సంవత్సరానికి పాత విధానమే వర్తిస్తుందని చెప్పి ఈనాడు దినపత్రికలో వాళ్ళు రాశారు. సో కొత్త విద్యా సంవత్సరం 2024, 2025లోని రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15% సీట్లు, స్థానికేతర నాన్ లోకల్ సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు. ఎంసెట్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. జూన్ 2వ తేదీలోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించినందువల్ల ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. సో ఇది నిన్న ఏదైతే ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారో తెలంగాణకు సంబంధించి, ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శి గారు తెలియపరిచారు దీని గురించి. సో క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇంజినీరింగే కాదు, ఎంబీబీఎస్ కూడా సేమే ఉండొచ్చు మాక్సిమం. ఉంటుంది కూడా. మాక్సిమం కాదు, ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్రటరీయే చెప్పినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు, ఉండవు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యా సంస్థల్లోనూ ఏపీ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలుగా కరీంనగర్ కోటాలో 15% స్థానికేతర నాన్ లోకల్ సీట్లకు వారు కూడా ప్రవేశాలకు పోటీ పడేలా అప్పటి వరకున్న విధానాన్ని 10 ఏళ్ల పాటు పొడిగించారు. 2014 జూన్ 2న అమల్లోకి వచ్చిన ఈ విధానం 2024 జూన్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2014 నుంచి ఉమ్మడి రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్ లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఎంసెట్‌తో పాటు వివిధ కోర్సుల కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లలో 80% సీట్లు తెలంగాణ స్థానికేతరగా ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగతా 15% సీట్లను తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చు. అందులో మెరిట్‌ని బట్టి ఏపీ విద్యార్థులకు సీట్లు దక్కుతాయి. దీని ప్రకారం ప్రతి ఏటా సుమారు 4,000 మంది ఏపీ విద్యార్థులు కన్వీనర్ కోటా కింద తెలంగాణలో విద్యాసంస్థల్లో బీటెక్ ప్రవేశాలు పొందుతున్నారు. ఈ మినహాయింపు అమలుకు జూన్ 2వ తేదీ వరకు 10 ఏళ్లు పూర్తవుతుంది. అలాంటప్పుడు 2024, 2025 విద్యా సంవత్సరానికి 15% నాన్ లోకల్ కోటా సీట్లు ఏపీ విద్యార్థులు పోటీ పడొచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తింది. సో ఈ ఈ క్వెషనే మనకి లాస్ట్ టైమ్ అప్‌లోడ్ చేసిన వీడియోస్‌లో కూడా సేమ్ ఇదే క్వెషన్ చాలా సార్లు అనుకున్నాం. సో మాక్సిమం ఆపేస్తారు అనుకున్నాం గానీ వీళ్ళిచ్చారు. సో
ఏపీ విద్యార్థులు కొద్దిగా ఊరటనిచ్చే వార్త. ఎందుకంటే వాళ్ళకి మరీ కట్ ఆఫ్ అయితే హై ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి కూడా ఎవరైతే కొద్దిగా లాస్ట్ టైమ్ వచ్చిన మార్క్సే వచ్చి బోర్డర్‌లో ఉంటారో వాళ్ళకి కొద్దిగా సందేహంలో ఉంటారు. వచ్చిద్దా రాదా అన్నట్లుగా. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలంటూ ఉన్నత విద్యా మండలి గత డిసెంబర్‌లోనే లేఖ రాయడంతో సీఎం రేవంత్ రెడ్డితో జనవరిలో జరిగిన సమావేశం సందర్భంగా చర్చ జరిగింది. ఈసారికి పాత విధానంలోనే ప్రవేశాలు జరపాలని అప్పట్లో ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. సో, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీని గురించి స్పష్టత ఇచ్చినట్లుగా వీళ్ళు రాశారు. ఆ తర్వాతే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ వెబ్‌సైట్‌కి ఏపీలోని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈసారి వెబ్‌సైట్ ఇంజినీరింగ్ 49,063 మంది ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయగా 44,849 మంది ఈ పరీక్ష రాశారు. వీరిలో 34,621 మంది. సో, ఇదంతా కూడా ఇంజినీరింగ్‌కి సంబంధించి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఏపీ విద్యార్థులు ప్రధానంగా బీటెక్ సీట్లకే పోటీ పడుతూ ఉంటారు. ఆయా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌లు ఫిబ్రవరి, మార్చ్‌లో జారీ అయ్యాయి. అయితే ప్రవేశాల నోటిఫికేషన్ షెడ్యూల్ జూన్ 2వ తేదీన తర్వాత చేస్తే ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని కన్వీనర్ కోటాలో 100% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకి దక్కుతాయని కొద్ది నెలల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. సో, ఇది చూసా ప్రవేశాల నోటిఫికేషన్, కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 2వ తేదీ తర్వాత జారీ చేస్తే ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని కన్వీనర్ కోటాలో 100% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే దక్కుతాయని కొద్ది నెలల క్రితం భావించారు. సో, జూన్ 2 తర్వాత మనకి షెడ్యూల్ విడుదల చేస్తారు కాబట్టి కౌన్సెలింగ్ గురించి అప్పుడు అమలు కాదన్నట్లుగా అందరూ భావించారు అని చెప్పి వీళ్ళు రాశారు దీంట్లో. పరీక్ష రాసిన వారికి ప్రవేశాలు ఇవ్వకపోవడం న్యాయం కాదని, ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ జూన్ 2వ తేదీలోపు వచ్చిందా లేదా అన్నది మాత్రమే చూడాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే విద్యార్థులు న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని, దాంతో సమస్యలు వస్తాయని అధికారులు భావించారు. ఇప్పటికే వెబ్‌సైట్ కన్వీనర్ కోటాలో 20% సీట్లు మిగిలిపోతున్నాయని భావించిన ప్రభుత్వం ఈసారికి యథావిధిగా స్థానికేతర కోటా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సో, దీంట్లో ఇంకొక స్పష్టత రావాలి. అంటే 2014 తర్వాత వచ్చినయి కూడా ఉంటాయా రావా అని చెప్పి మెన్షన్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే 2014 తర్వాత వచ్చిన దాంట్లో 8 వరకు ప్రవేశం లేదు కాబట్టి, ఈ ఇయర్ కూడా అదే ఉండే అవకాశం ఎక్కువుంటుంది. సో, ఇది ఏపీ వాళ్ళకి డెఫినెట్‌గా కొద్దిగా ఊరటనిచ్చే వార్త. తెలంగాణకు ఒక బ్యాడ్ న్యూస్. థాంక్ యూ.